ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈ సంవత్సరం అంతా ప్రభు మనలను కాపాడి 2023 ఆయన కృపలో మనలను భద్రపరిచి క్షేమాన్ని కలుగు చేశారు. జనవరి 1 నుండి ఈ డిసెంబర్ 31 వరకు కూడా మనలను సజీవుల సంఖ్యలో నిలిపి ఆయన కృపతో నడిపించారు. ఎన్నో కొండలు లోయలు గల అనుభవాలలో నుండి ప్రభు మనలను నడిపించి బలహీనతలోనూ కృంగిన వేళలోనూ కన్నీటి సమయంలోనూ ఆయన చేయి విడవక పచ్చిక గల చోట్ల మనలను పరుండ చేయుచు శాంతికరమైన జలముల చెంత మనలను తృప్తిపరుస్తూ కనుపాపవలే కాపాడి శత్రు భయములన్నిటిలో నుండి విడిపించి నూనెతో మన తలను అంటి అభిషేక తైలముతో నింపి ప్రతి విషయంలో కూడా ఆయన కృప మనకు అనుగ్రహించి ఆత్మీయ జీవితంలో కలిగిన లోటుపాటులన్నిటినీ తొలగించి శరీర బలహీనతల నుండి విడిపించి మనోధైర్యముతో మనలను నింపి కృపతో నడిపించిన దేవుని మన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడైన యెహోవా కన్నులు మన మీద నిలిపి ఈ సంవత్సర ఆఖరి రోజున మనలను సజీవులుగా ఉంచి ఆయనకు మనమూలముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు కృప చూపినందుకై మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. మరి కొన్ని గంటలలో మనం నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతున్నాం. మన సమకాలికులు ఎందరో ఈ దినాన్ని, ఈ సంవత్సర ఆఖరి రోజును చూడలేకపోయి ఉన్నారు. మనం ఈ రీతిగా ఉన్నామంటే మన ద్వారా దేవుని పని జరిగించాలి అని, మన ద్వారా దేవుడు మహిమపరచబడాలి అని, మనలను బట్టి దేవుడు ఘనత పొందాలి, ఆయన పని మన ద్వారా జరిగించాలి అని సజీవులుగా ఉంచారు అనేది నేను నమ్ముతున్నాను. మనం ప్రతి ఒక్కరము కూడా సజీవులుగా ఉన్నాము అంటే నిన్ను బట్టి, నన్ను బట్టి, మనలో ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు మహిమపరచబడాలి అని, ఆయన పని మన ద్వారా జరిగించాలి అని మాత్రమే మనము సజీవులుగా ఉన్నామని నేను నమ్ముతున్నాను. అవును, మనము దేవుని పనికి యోగ్యులుగా మార్చబడదుముగాక, ఆయన కృపకు పాత్రులుగా చేయబడదుముగాక. ఇంకా ఈ 2023 సంవత్సరంలో నీవు ఎన్నో అనుకొని చేయలేకపోయావేమో. దేవుని పని కానీ, కుటుంబ బాధ్యతలు కానీ, నీవు ఒక యజమానుడు అయితే నీ కుటుంబ విషయంలో నువ్వు చేయవలసిన కర్తవ్యము కానీ, ఒక తల్లిగా, తండ్రిగా, లేకపోతే ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక అన్నగా, ఒక సహోదరుడిగా, సహోదరిగా నీ బాధ్యతలు నీవు సరిగా నిర్వర్తించకపోతే మన ముందు దేవుడు ఉంచిన 2024 సంవత్సరంలో వాటినన్నిటినీ జయకరముగా జరిగించడానికి దేవుని వలన కృపయు, శక్తియు, బలమును, అభిషేకమును పొందుదుముగాక. దేవుడు మన ఎడల ఉంచిన, మన మీద ఉంచిన ప్రతి బాధ్యతను చక్కగా నిర్వర్తించుదుముగాక. ఆమేన్. ఈరోజు రాత్రి 8 గంటలకు వాచ్ నైట్ సర్వీస్ ప్రారంభించబడుతుంది. తప్పకుండా మీరందరూ పాల్గొనండి. సమీపంలో ఉన్నవారైతే తప్పకుండా రండి. ఆన్లైన్లోనైనా వీక్షించండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. రాలేక దూరంలో ఉన్నవారు ఆన్లైన్లోనైనా మాతో పాటు కలిసి ఆరాధనలో ఉండి దేవుని నామాన్ని మహిమపరచాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. నూతన సంవత్సరపు వాగ్దానమును రిసీవ్ చేసుకుందాం. మనందరము కలిసి ఆత్మతో దేవుని ఆరాధించి మహిమపరుద్దాము. ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ వాచ్ నైట్ సర్వీస్ నూతన సంవత్సరపు ఆరాధనలో పాల్గొని దైవ దీవెనలు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మీకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణము మీరు మమ్మల్ని కాపాడారు. ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మమ్ములను మీ కృపతో నింపి నడిపించారు. మీ కనుదృష్టి మాపై నిలిపారయ్యా. కనుకనే మేము ఈరోజు సజీవులుగా ఉన్నామని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
మా ముందుంచబడిన నూతన సంవత్సరం అనే దయా కిరీటమును మేమందరము కూడా పొందుకొనున్నట్లుగా మా మీద మీరు ఉంచిన బాధ్యతను అయ్యా మేమందరము కూడా నిర్వర్తించుట కొరకు సజీవులుగా మేము బ్రతికి ఉన్నామయ్యా. మీ కృపకు పాత్రులుగా చేయబడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా కొరకు మీరు సిద్ధపరిచిన పని అంతయు మేము నెరవేర్చడానికి నూతన సంవత్సరమును నూతన శక్తితోను బలముతోను అభిషేకముతోను మీరు నింపి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. శుభ సంవత్సరముగాను నాయన మాకును ఈ పరిచర్యకును మిమ్ములను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి నాయన శుభ ప్రయాణము కలుగునుగాక, శుభకరమైన ఆనవాలు అనుగ్రహింపబడునుగాక, నూతనమైన కార్యములు బిడ్డల జీవితాలలో అనుభవించుదురుగాక. అట్టి కృపతో మీరు నింపి నడిపించమని వేడుకుంటున్నాం. ఈ సంవత్సరములో నాయన మేము ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ బలహీనులమయ్యామో, ఎక్కడ మా బాధ్యతలను నిర్వర్తించలేకపోయామో, సరిగా ప్రవర్తించలేకపోయామో ఆ లోటుపాటులన్నిటినీ సరిదిద్దుకొని నాయన నూతన సంవత్సరములో నాయన ఒక నూతనమైన హృదయముతో ప్రవేశించడానికి ప్రతి ఒక్కరికి మీ కృప అభిషేకమును దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డల ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఈవులతో కృపలతో నింపమని వేడుకుంటున్నాం. ప్రతి బలహీనత నుండి విడుదలను దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ సంవత్సరము పొందిన అపజయాలు ఇక చూడటానికి వీల్లేదు నా తండ్రి. ఈ సంవత్సరము పోయిన నష్టాలు ఇక నాయన నీ పిల్లలు పొందడానికి వీల్లేదు. నూతన ఆశీర్వాదములు, జయమును, దీవెనను నీ బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచినందుకై మీకు స్తోత్రాలు. మేమందరము కూడా సిద్ధపాటుతోనైనా మా ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచుకొని నూతన సంవత్సరములో నూతన ఆశీర్వాదములతో నూతన వాగ్దానములతో మీ కృపలతో మేము నిండుకొనున్నట్లుగా మీ కృప దయచేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. నిశ్చయముగా ఆయన కృప సమృద్ధిగా మనందరికీ దయచేసి నడిపించునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. ఈరోజు జరగనైన రాత్రి 8 గంటలకు ప్రారంభించబడుతున్న వాచ్ నైట్ సర్వీస్లో మీరందరూ కూడా పాల్గొనాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.